సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈస్ కాల్డ్ as the phase. ఒక పార్టికల్ అనేది ఓకే ఏ స్టేట్ లో ఓకే ద స్టేట్ ఆఫ్ ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఓకే ఆ ఆసిలేషన్ అనేది ఏ స్టేట్ లో ఉంది ఆ స్టేట్ ని ఇండికేట్ చేసేది ఏంటండి ఫేజ్. So the phase of the particle executing the simple harmonic motion at any given instant is the state or condition is regards to the its position and direction of the motion at that instant. ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ ఇన్స్టెంట్ దగ్గర అయినా కూడా ఓకే ఆ ఇన్స్టెంట్ దగ్గర దేన్ని ఉందండి ఓకే స్టేట్ ఆర్ కండిషన్. ఓకే స్టేట్ ఆర్ కండిషన్ అనేది దాని యొక్క పొజిషన్ అండ్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఆ ఇన్స్టెంట్ దగ్గర. Okay. And also what is state of vibration is also indicates that what is stage of vibration. Okay, ఆ vibration maximum ఉందా మినిమం ఉందా ఓకే లేదా మీడియం ఉందా అనేది కూడా ఇండికేట్ చేస్తుంది. So the phase can be expressed in terms of angle, I mean angular displacement. Angular displacement ఏంటిదండి theta. Okay, the phase ని ఓకే దేంతో ఏ టర్మ్ తో ఎక్స్ప్రెస్ చేస్తామండి టీటా తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎందుకు ఓకే ద ఫేజ్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఫేజ్ ని అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లోనే క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లెటర్ టీటానే యూజ్ చేసి మనం ఫేజ్ ని క్యాల్కులేట్ చేస్తాం. ఓకే సో ఇన్ జనరల్ గా అయితే మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. సో మనకి డిస్ప్లేస్మెంట్ కి ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పాము ఇంతకుముందు ఎలాంగ్ ది వై యాక్సిస్ y is equal to y is equal to omega t అని. ఓకే సో సింపుల్ హార్మోనిక్ మోషన్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఓకే సో మన టోటల్ గా ఫేజ్ ను కూడా ఓకే సో ఆబ్జెక్ట్ యొక్క ఫేజ్ ను కూడా ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఈ జనరల్ ఈక్వేషన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఎలా మోడిఫై అవుతుంది అంటే ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. ఓకే ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. పై ఇక్కడ ఉంది కదా పై అంటే ఇదండి పై. ఓకే సో దిస్ ఇస్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే ఇక్కడ ఒమేగా టీ ప్లస్ ఆర్ పై ఈ స్పెసిఫై ద స్టేట్ ఆఫ్ ఆసిలేటరీ పార్టికల్. ఓకే ఒక పార్టికల్ అనేది ఏ స్టేట్ లో వైబ్రేట్ అవుతుందో ఆ స్టేట్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై అనేది. ఓకే సో దిస్ యాంగిల్ దీన్నే మనం ఏమంటాం అంటే ఫేజ్ యాంగిల్ అంటాం లేదంటే ఫేజ్ మోషన్ కూడా అంటాం. ఒమేగా టీ ప్లస్ అంటే ఉంది ఈ యాంగిల్ మనం ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పైన ఏమంటాం ఫేజ్ యాంగిల్ లేదా ఫేజ్ ఆఫ్ ది మోషన్ కూడా అనొచ్చు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ at initial states okay the oscillation of the phase of the particle is called as the phase constant. Initial state అంటే ఇనిషియల్ గా ఒక పార్టికల్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు టైం అనేది t ఈక్వల్ టు ఏమో తీసుకుంటాం ఇనిషియల్ గా జీరో తీసుకుంటాం. జీరోని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుందండి అట్ ఇనిషియల్ పొజిషన్ దగ్గర టైం జీరో అవుతుంది. జీరో అవుతున్నప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుందండి జస్ట్ 5 మిగులుతుంది రైట్. సో ఒమేగా టీ ఏమవుతుందని మనకి టైం టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర ఈ ఓన్లీ ఈ ఫేజ్ యాంగిల్ తీసుకోండి ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. ఓకే ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై లో ఇదేమవుతుంది ఒమేగా టీ ఏమవుతుంది జీరో అవుతుంది ఓన్లీ ఏమవుతుందండి పై మిగులుతుంది. సో అంటే ఇనిషియల్ పొజిషన్ దగ్గర ఆ ఫేజ్ ని ఏమంటామంటే ఎపోక్ అంటాం లేదా ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. ఓకే at initial state of oscillation okay or phase of the particle is called as the phase constant or epoch antam. Initial state దగ్గర of object kunde phase name antam epoch. Okay epoch antam. Okay epoch very important. Okay
epoch. Phase constant or epoch. And ikkada at initial position, at initial state. At initial state అంటే ఏం రాయాలి? T is equals to 0. What is the epoch అని అడుగుతారు. 2 marks question. Okay. At initial position. Okay. At initial state, the phase of the particle, at time t is equal to 0, then the phase of the particle is called as the phase constant or epoch. Okay, right. So ఈ epoch అనేది పై తోని ఇండికేట్ చేస్తాం. epoch అంటే దేంతో ఇండికేట్ చేస్తాం అండి? పై తోని ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. మనకి నెక్స్ట్ సింపుల్ చెప్పాలి అంటే కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్స్ చూడండి. చూపించారు సార్. ఇది అయిపోయినాయా డయాగ్రామ్స్? అయిపోయినాయి సార్. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ 3 అయిపోయినాయి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు టైం t ఈజ్ ఈక్వల్ టు t/4 దగ్గర. సరే ఒకసారి చూడండి. So time versus displacement. So time into displacement. Time t is equal to 0. ఇక్కడికి ఏమవుతుంది? t 1/4 t/4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి? t/2 అవుతుంది. ఇక్కడికి ఏమవుతుందండి? 3t/4 అవుతుంది. t అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి నాకు, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి? 0. వెలాసిటీ ఏమవుతుంది? 0. వెలాసిటీ జాగ్రత్తగా, మీకు ఆల్రెడీ సింపుల్ పెండ్లం డయాగ్రామ్ డ్రా చేసుకోండి. వెలాసిటీ v means v is equal to r omega. సో ఏమవుతుంది? ప్లస్ r ఒమేగానా మైనస్ r ఒమేగానా? ప్లస్ r ఒమేగా అవుతుంది. ఓకే, ప్లస్ r ఒమేగా అవుతుంది. యాక్సిలరేషన్ అంటే మీన్ పొజిషన్ దగ్గర అండి. మీరు ఏదో అనుకున్నారు, ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ అనేది మాక్సిమం ఉంటుంది. యాక్సిలరేషన్ కూడా మాక్సిమం ఉంటుందా 0 ఉంటుందా? యాక్సిలరేషన్ 0. వెరీ గుడ్. 0. సేమ్ యాజ్ ఈస్. నెక్స్ట్ t/4 దగ్గర at time t/4 displacement r plus r. Okay, next velocity 0. very good. velocity అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ 0 minus r omega. వెరీ గుడ్. డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అయినప్పుడు యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. వెరీ గుడ్. సో మైనస్ r ఒమేగా స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎట్ టైం t/2 డిస్ప్లేస్మెంట్ మీన్ పొజిషన్ వచ్చింది మళ్ళా 0. నెక్స్ట్ వెలాసిటీ minus r omega. వెరీ గుడ్. మైనస్ r ఒమేగా. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్సిలరేషన్ 0. వెరీ సేమ్ యాజ్ దిస్. అట్నే 3t/4 and t.
ఓకే, సో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఇది టేబుల్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి మల్టిపుల్ చాయిస్ అడగచ్చు, ఇవి ప్రాక్టీస్ చేయండి మీతో. ఓకే, IS6 మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ రిపీట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇలా మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని చూడండి. ఓకే, ఈ గ్రాఫ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను, అది గ్రాఫ్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఓకే రైట్, లాస్ట్ ఒకటి లాంగ్ క్వశ్చన్ ఉందండి. ఈ లాంగ్ క్వశ్చన్ కంప్లీట్ అయితే మనకి టోటల్ గా యూనిట్ అయిపోతుంది. సింపుల్ పెండులం. సో ఇది లాంగ్ క్వశ్చన్ అండి. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. సింపుల్ పెండులం కి టైం పీరియడ్ ని డిరైవ్ చేయాలి. ఓకే, ఏది ఎక్స్పెరిమెంటల్ గా అనలైజ్ చేస్తూ దాన్ని మనం మ్యాథమెటికల్ గా కన్వర్ట్ చేసి, ఓకే, సో టైం పీరియడ్ కి ఎక్స్ప్రెషన్ ని డిరైవ్ చేయాలి. ఓకే రైట్, ఎనీ మోర్ డౌట్స్? నోట్స్ ఎక్కడ వరకు ఇచ్చినా నేను? ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఇంకా స్టార్ట్ చేయలేదా? ఓకే ఓకే రైట్. సో రేపటి నుంచి ఇస్తారు నేను నోట్స్. రేపు ఇది ఒకటి నోట్స్. ఓకే, సో రేపు మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది లాంగ్ క్వశ్చన్ కంపల్సరీ 100% వస్తుంది ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మాత్రం లాంగ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వింటేనే అర్థం అవుతుంది, జాగ్రత్త. ఓకే, అందరూ అటెండ్ కండి క్లాస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సార్